Hey buddies, welcome to my channel. Hey Mahangama and welcome to Big Boss 8 series and episode number 93 లో ఏం జరిగింది. సో నామినేషన్ పాయింట్ అయితే మనం చూస్తూ ఉన్నాం నిన్న బిగ్ బాస్ లో. అయితే గౌతమ్ నిజంగానే ఇప్పుడు దాకా తను క్రియేట్ చేసుకున్న ఏదైతే ఇమేజ్ ఉందో అదంతా కూడా బూడిదలో కోసిన పన్నీర్ అని చెప్పాలి. కేవలం అంటే హిట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ లో నువ్వు ఏం మాట్లాడుతున్నారో ఎవరేమంటున్నారో ఏది పట్టించుకోవా, వాడడానికి ఆడడానికి ఎంత తేడా ఉందన్న తెలీదా? నా దృష్టిలో రెండు ఒకటే అంటే ఎలాగా అంటే, ఇంకొకటి మా నోడి మీద ఎవరన్నా తిరిగి రివర్స్ లో ఏమన్నా మాట్లాడారనుకో, మొన్నటిదాకా రేస్ చేయని వాయిస్ ఈ రోజు ఎందుకు రేస్ అవుతుంది అంటే ఇది నిజమా అది నిజమా? మరి అలాగైతే నువ్వు ముందు సీజన్ లో కూడా అశ్వత్థామ 2.0 అశ్వత్థామ 3 అని ఇన్ని రకాలుగా చెప్తున్నావు, అది నిజమా ఇది నిజం అనుకోవాలా? సో ఇన్ని రకాల ఆఫ్ డిస్కషన్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ చేస్తున్నావు. బట్ ఏది ఏమైనా హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నీ నోరు మూసుకుని కూర్చోవడం చాలా చాలా బెటర్ అయిన థింగ్ అని నా పర్సనల్ సజెషన్. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు లోపల ఉన్నావు కాబట్టి నీకేం తెలియదు నువ్వు ఎలాంటి బ్లండర్ మిస్టేక్స్ చేసావు. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్లో మేబీ నీకున్నటువంటి ఓట్ బ్యాంక్ని అది కాస్త కోస్తో ఎఫెక్ట్ చేస్తుందని నాకైతే అనిపించింది. అండ్ నిఖిల్ కూడా ఈసారి చాలా స్ట్రాంగ్గా కమ్బ్యాక్ గా చాలా ఇదిగా రిప్లై అయితే ఇచ్చాడు. వన్ థింగ్ మనం ఖచ్చితంగా చెప్పాలి, పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ వాయిస్ రైస్ చేయడం నేర్చుకున్నాడు, విష్ణు మంచి పాయింట్స్ పెట్టడం నేర్చుకుంది. అండ్ విష్ణు మిస్ అవుతుందన్న ఇన్సిడెంట్ ఎలా అంటే, నేను పృథ్వీ కప్లోనే తాగుతా అని చెప్పడం. ఈవెన్ టేస్టీ తేజ అని అవినాష్ కూడా మిస్ అవుతున్నాడు, ఉల్లిపాయలు కట్ చేయమనేవాడివి సరదాగా కట్ చేయమనేవాడు అని. అలా ఇలాగా వీళ్ళ కన్వర్జేషన్ అయితే జరిగిందనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో గౌతమ్ ఆర్గ్యుమెంట్ ఎంతసేపటికి అవ్వపోయేసరికి రోహిణి ఇంకా మాట్లాడొద్దు, ఈ డిస్కషన్ అయితే తప్పు, నువ్వు మూసుకుని కూర్చోమనడం తప్పు అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత దాన్ని జస్టిఫికేషన్ కోసం మనోడు వదలడు కదా, ఎందుకంటే నామినేషన్ గంట ఉంటే గంటలో 40 నిమిషాలు గౌతమ్ తినేస్తాడు. సో మళ్ళీ వెళ్ళిపోయి అది ఇది డిస్కషన్ చేస్తుంటే, లేదు గౌతమ్ నాకు డిస్కషన్ చేసే ఓపిక లేదు వదిలేసే అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు. వెళ్ళిపోయి రోహిణి అండ్ అవినాష్ దగ్గర కావాలని నన్ను రాంగ్ గా పోర్ట్రే చేయడానికి దాని గురించి డిస్కషన్ చేయట్లేదు, అలా వదిలేశాడు. దాన్ని బట్టి జనాలు నన్ను రాంగ్ గా అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంలో రోహిణి కాళ్ళకి చెప్తున్నాడు. గౌతమ్కి ఎవ్వరు లేకపోయినా పర్లేదు, కెమెరాలు ఉండి కెమెరాలతోటే మాట్లాడుకుంటారు, కెమెరాలతోటి ఇది చేస్తాడు, ఆడడానికి రాలేదు. ఆటలు కూడా పెద్దగా ఏం పీకి పొడిచి ఆడాడు, జస్ట్ గట్టిగా వాయిస్ రేస్ చేసి మాట్లాడతాడు, అదొక్కటే గౌతమ్ చేసేది. సో ఈ యాటిట్యూడ్ ఈ అరగంట తోటి మహా అయితే టాప్ 3లోనో టాప్ 4లోనో ఉంటాను, టాప్ 2 కూడా ఎలిజిబుల్ కాదని నా పర్సనల్ ఫీలింగ్. దాని తర్వాత ఏంటంటే, నబిల్ కి అండ్ ప్రేరణకి మాత్రము సపరేట్ గా యాక్షన్ రూమ్ తీసుకెళ్లి మీరు మీ సెకండ్ ఫినాలే టికెట్ ని కొనుక్కోండి అని చెప్పి 15 లక్షల్లో ఎంతో కొంత రాసుకోండి అనగానే అందరూ పాపం ప్రేరణ ఎక్కువ రాసేద్ది, నబిల్ ఏం రాయడు అనుకున్నాడు. బట్ నబిల్ ఒక జలక్ ఇచ్చాడు, నబిల్ 15 లక్షలు రాసాడు, ప్రేరణ కేవలం 4 లక్షలు రాసింది అనమాట. ఆ తర్వాత ఇద్దరు కూడా వద్దనుకుని ఆ రాసిన టికెట్స్ ని షీట్ చేస్తారనమాట, మొత్తం దాన్ని పీసెస్ కింద చేస్తారు. దాంతో అందరూ నామినేషన్ లో ఉన్నారు, ఎవరు నామినేషన్ లో లేకుండా అయితే లేరు. అండ్ అది నిన్న జరిగిన థింగ్ అయితే. బట్ ఏది ఏమైనప్పటికీ గౌతమ్ చేసింది ముమ్మాటికి తప్పు. మూసుకుని కూర్చోమనడం, వాడుకున్నావని అనడము, నీకు దగ్గర పాయింట్ లేదా అనడము, ఇలా చాలా రకాల బ్లండర్ మిస్టేక్స్ అయితే నేను ఎపిసోడ్ లో చేశాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నిఖిల్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అండ్ ముఖ్యంగా గాజులు వేసావని అన్నావు, గాజులు సెట్ చేయనా అని అన్నావు, అది ఇది కాదా, వాళ్ళకి ఫీలింగ్స్ కలెక్ట్ చేయడం కాదా అంటే, విష్ణు ఎంత బాగా స్టాండ్ తీసుకుందంటే, నాకు కూడా వేశాడు అయితే ఇప్పుడు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయనా, సో నీ బయట లైఫ్ ను ఉద్దేశించుకుని నేను ఏం అనట్లేదని చెప్పి మాట్లాడితే ఏదేదో. ఫర్ ద ఫస్ట్ టైం గౌతమ్ అయితే చాలా క్లియర్ గా ట్రిగర్ అయిపోయి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియక, ఏమనాలో తెలియక ఏదేదో అనేసాడు. అది క్లియర్ గా నేను ఎపిసోడ్ లో చూసింది. అండ్ వీడియో చూసిన వాళ్ళు మీరు చెప్పండి, హూ ఇస్ కరెక్ట్, గౌతమ్ ఆర్ నిఖిల్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో లెట్ మీ నో. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా అమ్మాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.